ఏం కావాలి బాబు? ముహూర్తం పెట్టాలండి. పెళ్లి చేసుకోవడానికా? కాదండి, ఐ లవ్ యూ చెప్పడానికి. ఐ లవ్ యూ చెప్పడానికి ముహూర్తమా? ద్రాక్ష పండును కూడా తొక్కలు తీసి తినేవాళ్ళ కనిపిస్తున్నావే. అంత ఘాటైన ప్రేమ? అవునండి, పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నాను. శ్రవంతిని చూసిన దగ్గర నుంచి ఆకలి ఉండటం లేదు, ఎవరిని తాకాలనిపించట్లేదు. తన చేత్తో అమృతాంజన ఇచ్చినా అమృతంలా తినేయాలనిపిస్తుందండి. అబ్బో, నీది కేవలం టంగు ప్రేమ కాదు, స్ట్రాంగ్ ప్రేమ. రేపు ఉదయం 9 గంటలకు మంచి ముహూర్తం. నువ్వు ప్రొసీడ్ అయిపో. అమ్మో, ఫేస్ టు ఫేస్ అంటే నాకు హార్ట్ అప్ అండి. ధైర్యం కోసం ఏదైనా మందు ఉంటే చెప్పండి. ఎందుకు లేదు, బ్రహ్మాండమైన మందు ఉంది. 9 AM ముహూర్తం కాబట్టి 8 AMకే 2 పెగ్గులేసి ప్రొసీడ్ అయిపో. మందు తాగితే మా నాన్న కొడతాడండి. తాగి చూడు, నువ్వే మీ నాన్ని 4 పీకులు పీకుతావు. వద్దులండి, వేరే రూట్ ఏదైనా ఉంటే చెప్పండి. ఈ తాయెత్తు కట్టు. ఇది కట్టుకుంటే ధైర్యం వస్తుందా అండి? మా ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే నేను ఇదే కట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోతామండి బాబు. క్వార్టర్ అదే మ్యాటర్. థ్యాంక్ యూ బాబు. కుర్రాడేంటి రోజు రోజుకి ఇంత స్మార్ట్ గా తయారవుతున్నాడు? జూలీ, ఓ చూపు చూడు. ఈ సిచ్యువేషన్ లో ఎగిరి నీ చంప మీద కొట్టాలనుందిరా, కానీ హైట్ ప్రాబ్లం. ఈ కుక్కను చంపి పాతి పెట్టాలనుందిరా, కానీ సైట్ ప్రాబ్లం. అసలు నీ వల్ల నా పెళ్ళాన్నే వదిలేయాలనుందిరా, కానీ నైట్ ప్రాబ్లం. నువ్వే పెద్ద ప్రాబ్లం. వదల నా పెళ్ళాన్ని. లేదు అంకుల్, వదిలితే దూకుతున్నా మీద. వదలరాదే, వదలు. సారీ అంకుల్. సారీ? ప్రతిసారి కుక్క నీ మీదకి దూకుతుందా? దాన్ని వంకెట్టుకు నువ్వు నా పెళ్ళం మీదకి దూకుతున్నావా? ఊరుకోండి, కుర్రాడేదో భయపడి వెనకాల తలదాచుకుంటాను. వాడు వెనకాల తల దాచుకుంటే నేను నీ ముందు నిలబడి తల బాదుకోవాలా? కుక్కను వదులుతా. అక్క అక్క ఏంట్రా వాల్యూమ్ పెరిగింది? ఇక్కడ నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయే. ఇదేంటో చెప్పు. ఏంట్రా మొలతాడు పీకి చేతులు పట్టుకొచ్చావు? మొలతాడు కాదు, మంత్రం తాడు. రేపు నా లవర్ కి ఐ లవ్ యూ చెప్పబోతున్నా. లవరా? ఆ అమ్మాయి ఎవర్రా? శ్రవంతి. మరి అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావేంటి? ఎందుకో డేర్ సరిపోవట్లేదే, నువ్వేదైనా చెప్పు. నేను ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చండాలంగా ఉంటుంది. నువ్వు కాదే, నేనే చెప్పాలి. కాస్త ట్రైనింగ్ ఇవ్వు. ఇవ్వడానికి ఏముందిరా? ఆర్చిస్ కార్డు చేతిలో పెట్టు, గులాబీ పువ్వు తల్లో పెట్టు, కళ్ళల్లో కళ్ళు పెట్టు, తర్వాత ఐ లవ్ యూ చెప్పేయ్. అయ్యో బాబోయ్, భలేదానివే. ఈ రోజు జంబో జట్టుగాడు వచ్చి ఐ లవ్ యూ చెప్తే గంట సేపు క్లాస్ పీకింది. అయితే ఓ పని చెయ్యి. తను నిన్ను లవ్ చేయాలంటే నీ మీద అభిమానమైనా ఉండాలి, సానుభూతైనా ఉండాలి. దానికి నేనేం చేయాలి? రక్తంతో లెటర్ రాయాలి. రక్తంతోనా? రక్తం అంటే నాకు శివలింగం. ప్రేమ కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారట. నువ్వు ఆఫ్టర్ ఆల్ 50 ml బ్లడ్ త్యాగం చేయలేవా? ఆహా, నా వల్ల కాదు. మమ్మీ, ఏంటే ఆ కత్తిపీటలో పట్రావే. అలాగే. కత్తిపీట ఏంటే? నిన్న చిన్న చిట్కా ఆడితే నా కొంప ముంచేటట్టున్నావు. కత్తిపీట అడిగావు ఎందుకే? ఒంటి నిండా రక్తం పెట్టుకుని ఒక లవ్ లెటర్ రాయడానికి ఏడుస్తున్నాడు మమ్మీ. తప్పు నాన్న, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడకూడదు. ఏంటమ్మా నువ్వు కూడా దాని పార్టీ చేరిపోయావు? ఓ పని చేద్దాం, రెడ్డింగ్ తో లెటర్ రాసి రక్తం కలరింగ్ ఇచ్చేద్దాం. నమ్మడానికి అది నీలా బుడ్డి కాదు, స్రవంతి. కత్తిపీట లై మమ్మీ. ఇదిగో కత్తిపీట తీసుకురావంటే ఒక్కసారి కట్ చేస్తాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీతో మాట్లాడాలండి. మ్యాటర్ ఏంటి? లెటర్ ఇవ్వాలండి. లవ్ లెటరా? అవునండి. అయితే బుక్ లో పెట్టు. లేదండి, మీ చేతిలోనే పెడతాను. ఓకే, యు కంటిన్యూ. సరే ఇవ్వు. అందరి ముందు బాగోదండి, కాస్త పక్కకు రండి, ఇస్తాను. ఆల్రెడీ డీటెయిల్స్ లో అందరికి వినిపించింది, ఇవ్వరా. ఏంట్రా ఇది? గ్రామర్ మిస్టేక్ లో ఉన్నాయా? బ్లడ్ తో ఎందుకు రాసావని అడుగుతున్నాను. మిమ్మల్ని చాలా డీప్ గా లవ్ చేశాను, అందుకని. అయ్యో ఏమండి ఏంటండి అంత కష్టపడి రాస్తే చింపేస్తారు. బ్లడ్ ఎక్కువైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేయి, ఇలా వేస్ట్ చేయకు. లెటర్ రాసేటప్పుడే అనుకున్నానులే. తిడుతున్నారా? తిట్టండి, బాగా తిట్టండి, నాకు ఇంతే కావాలే. అసలు ఈ ఎదవ ఐడియా నాది కాదండి, మా అక్కది.
నేను అప్పుడే చెప్పానండి, రెడ్ ఇంక్ తో రాసి రక్తం అని చెప్పి కలరింగ్ ఇచ్చేద్దామని. వింటే కదా మీది నిజమైన ప్రేమ, నిజమైన రక్తంతోనే రాయాలి అని చెప్పి కోసేస్తుందండి కత్తిపీటతో. మరి మీ మదర్ వద్దని చెప్పలేదా? మరి అసలు మ్యాటర్ అక్కడే ఉంది. కత్తిపీట అందించింది ఆవిడేనండి. మీ ఫాదర్? ఆయనకి తెలిస్తే నా వేలు కాదు పీకెత్తకుండేది. ఐ మీన్ ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? తాయెత్తు మహిమండి. అయినా మీరు మ్యాటర్ దాటేస్తున్నారండి. ఏ విషయం చెప్పండి. చూడు బుడ్డి, ప్రేమించుకోవడానికి చాలా టైం ఉంది. డోంట్ వరీ, నేను ఆలోచించి ఏ విషయం చెప్తాను గానీ నువ్వు వెళ్ళి గుడ్ బాయ్లో చదువుకో. ఓకే బాయ్. మరి తర్వాత టచ్ లోకి నన్నే రమ్మంటారా, మీరే టచ్ లోకి వస్తారా? వద్దు, నేనే టచ్ లోకి వస్తాను రా. సరే అండి. శ్రవంతి, ఏంటి? మొన్న మల్టీ మిలియనర్ విశాఖపట్నం వచ్చి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేసావు. కానీ ఇవాళ బుడ్డి ఏకంగా లవ్ లెటర్ ఇస్తే టచ్ లోకి వస్తా అన్నావు. ఏంటమ్మా సంగతి, లవ్వా? చూడవే, 2-3 నెలలు వాడి వదిలేసే డ్రెస్ విషయంలోనే మనం గంటలు గంటలు కూర్చుని ఆలోచిస్తాం. అలాంటిది ప్రేమించే వాడి విషయంలో ఇంకెంత ఆలోచించాలి? ఆ విశాఖపట్నంలో లేని క్వాలిఫికేషన్ ఈ బుడ్డిలో ఉన్న గొప్ప క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? అమాయకత్వం, మంచితనం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. అందుకే ఏమి చెప్పలేకపోయాను. సింపుల్. ఇదేంది మన ఇంట్లో కాకుల్ని గిట్ట పెంచుతున్నావా? పెంచకూడదా? మన ఇంటికి చుట్టాలు వస్తున్నారనే శకునం కాకులు చెప్పాలి. రేపు నువ్వు చస్తే నీ పిండం కాకులు తినాలి. కాకుల్ని మాత్రం పెంచకూడదు. ఇవి మాత్రం పక్షులు కావా? వాటికి రెక్కలు లేవా, ముక్కులు లేవా? ఏ మనుషులో ఏంటో. నీకు కాదు, కాకులకి. హలో భరద్వాజీ ఫోని. ఓల్ మన బ్రదరా? ఫాదరు. సార్ అబ్బాయి గారి ఫోన్. భరద్వాజా, నేను అమ్మాయిని లవ్ చేశాను. ఈ విషయం చెప్పడానికి నన్ను డిస్టర్బ్ చేయాలా? ఫోన్ పెట్టాయి. హే వన్ సెకండ్ భరద్వాజ్, యువర్ సో స్పీడియా. నేను కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను, నా టైం వేస్ట్ చేయకు ప్లీజ్. హే భరద్వాజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ. శ్రవంతి అని ఓ డిఫరెంట్ గర్ల్ నన్ను లవ్ చేయమంటది, తను లవ్ చేయనంటది. వాట్ టు డూ? హెల్ప్ మీ భరద్వాజ్. ఒరేయ్, నీకు బ్రెయిన్ ఉందా? కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి క్షవరం చేయమని అడిగినట్టుగా ఉందిరా. హే నో భరద్వాజ్. ఎప్పుడు బిజినెస్ స్టాటస్ గురించి థింక్ చేశాను, నన్ను లవ్ గురించి అడుగుతాయంట్రా. ఆ విషయానికి సంబంధించిన వాళ్ళని కన్సల్ట్ చేయి. ఓకే, గో హెడ్. హే కూల్. హలో, నా విషయం ఏం చేసావు? మొన్నే చెప్పాను కదా. ఏ మోడలింగ్ కబుర్లొద్దు, డెసిషన్ మార్చుకో. మార్చుకోవడానికి ఇది డ్రెస్సా అడ్రస్సా? నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు. హే ఏంటి నీ వెంట పడుతున్నాను, చీప్గా కనిపిస్తున్నానా? యు నో శ్రవంతి, నా కంటికి నచ్చిందనుకో, కాళ్ళ మీద పడైనా సొంతం చేసుకుంటా. నువ్వు లవ్ చేయాలి, చేస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను చూసినప్పుడు తప్ప ఎప్పుడు నీ ఫేస్ నాకు గుర్తుకురాదు. ఎలా లవ్ చేయమంటావు? నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా? పర్లేదు చెప్పు, వాడిని తప్పించి నేను ఒప్పించుకుంటా. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. నువ్వు ఆ బుడ్డిగాడు లవ్ చేస్తున్నావంట. ప్లీజ్ శ్రవంతి, మనసు మార్చుకో. షట్ అప్, ఇది నా పర్సనల్ విషయం. గెట్ లాస్ట్. నో 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 నో, ఇది మన ఇద్దరికి సంబంధించిన మ్యాటర్ కదా. ఏంటి క్లాస్ రూమ్లో న్యూసెన్స్? ఓ ఐఎమ్ సారీ సార్. ఈ అమ్మాయి నన్ను కదా నా బుడ్డిగాడు లవ్ చేస్తుంది సార్. కోకోకోలా కాదని కలర్ సోడా వెంటబడుతుంది సార్. హే శ్రవంతి, నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా? ఏ లిసన్, ఇంతవరకు నేను బుడ్డిని లైక్ చేశాను గానీ లవ్ చేయలేదు. నువ్వు పబ్లిక్ గా అడిగావు కాబట్టి సీరియస్ గా స్ట్రాంగ్ గా చెప్తున్నాను, విను. ఈ రోజు నుంచి నేను హరిని ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే మామూలు ప్రేమ కాదు, డీప్ లవ్. ఒక అమ్మాయి మనసుకి నచ్చడానికి కావాల్సింది పర్సనాలిటీ కాదు, మెంటాలిటీ. ఆ క్వాలిటీ నీకు లేదు. ఏంట్రా టెన్షన్ పడిపోతున్నావు? నన్ను నిజంగా లవ్ చేస్తున్నారా లేకపోతే ఎమోషన్లో అన్నారా? ఇమోషన్లో చెప్పినా కన్ఫ్యూషన్లో చెప్పినా ఫ్యాక్టే చెప్పాను. నిన్ను లవ్ చేస్తున్నాను. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే? ఎప్పటికైనా తెలియాలిగా. అది ఈ రోజే అనుకో. నువ్వు ఈ వయసులో భయపడ్డం కాదు, ధైర్యంగా నిలబడ్డం నేర్చుకో. సరేనా? ప్రతిదానికి మీ నాన్న మీద ఆధారపడ్డం కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అర్థమైందా?
ఆ, ఈవినింగ్ మనం రెస్టారెంట్ లో కలుస్తున్నాం. నేను రాను. ఎందుకు? నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఉన్నాయి, పద. చెయ్యి పాలిష్ అయిపోయింది. ఐటెక్స్ ఉందిగా. ఏమి ప్రేమలో పడ్డాక ఎన్ని తెలివితేటలే వీడికి. బాగా డెవలప్ అయ్యావురా. థ్యాంక్స్. అలాగే అమ్మాయితో స్టైలిష్ గా ఏదైనా ఒక పోయిటరీ కొట్టే. నాకు రాదే. ఇదిగో స్వాతి, ఇందులో ఏదో ఒకటి బట్టి పట్టి నువ్వే రాసినట్టు కటింగ్ ఇచ్చాయి. అమ్మో చీటింగ్ నా వల్ల కాదు. ఒరేయ్, స్రవంతితో చాటింగ్ కోసం చీటింగ్ తప్పదమ్మా. రెస్టారెంట్ డిమ్ లైట్లు చూస్తూ టైం వేస్ట్ చేయకు. రొమాంటిక్ గా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టు. అప్పుడప్పుడు నీ కాళ్ళతో ఆమె కళ్ళని టచ్ చేయి, సరేనా? చెప్పింది చాలేవే, ఎక్కువ చెబితే విన్నది కూడా మర్చిపోతాడు. నువ్వు వెళ్ళరా రాజా. ఇదిగో వెళ్ళొస్తానే. ఏ హరి, ఇక్కడ. హాయ్. హాయ్. ఏంట్రా ఇంత లేటు? మీకంటే ముందే వచ్చేసానండి, కానీ ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయడం ఎందుకు? ఫ్రీగా ట్రీట్ అనేసరికి కక్కుర్తి పడి ముందే వచ్చేసాడా అనుకుంటారని. సరే సరే, హ్యావ్ యూ సీట్. థ్యాంక్స్. ఏం తీసుకుంటావు? అబ్బే ఏం వద్దండి. మొహమాట పడకు, ఏం కావాలో చెప్పు. దెబ్బ రొట్టి వంకాయ పులుసు ఉప్పు చేప కాంబినేషన్ అదిరిపోద్ది, తెప్పించండి. ఇది 3 స్టార్ హోటల్. దెబ్బ రొట్టెలు ఉప్పు చేపలు దొరకవు. సంథింగ్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ ఉంటాయి. అయితే మీ చాయిసే. ఓకే, గెట్ మీ 1 పిజ్జా, 1 బర్గర్, 1 ఆగ్రేటన్ విత్ ఎక్స్ట్రా చీజ్. ఓకే మేడం. యా. ఏమండి, మీకోసం ఒక చిన్న బహుమతి తీసుకొచ్చానండి. ఏంటి? ఇదంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది. ఎవరు అడిగినా ఇవ్వలేదు తెలుసా. ఇప్పుడు మీకు ఇస్తున్నాను. ఇది మీ దగ్గర ఉంటే నేను మీ దగ్గర ఉన్నట్టే. సో క్యూట్. పుడి, ఏంటలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అడగాలనిపిస్తుందండి. అడుగు. మరోలా అనుకోరు కదా. ఏమనుకొని చెప్పు. మీ అందమైన నడుము చూస్తుంటే ఒకసారి టచ్ చేయాలనిపిస్తుంది. అమ్మో బుడ్డి, లవ్లో పడ్డాక నువ్వు చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తున్నావు. అబ్బాయి ఇది నా ఓన్ థాట్ కాదండి. ఎంటీవీ చూస్తుంటే ఐడియా వచ్చింది. ఏంటి, నువ్వు ఎంటీవీ చూస్తావా? మా నాన్నగారు పడుకున్నప్పుడు ఎఫ్టీవీ కూడా చూస్తుంటాను. చండాల మనవి చూసి చెత్త కొరికలు కోరావంటే చంపేస్తాను. అయితే మా నాన్నమ్మ చెప్పింది నిజమేనండి. ఏం చెప్పింది? మన దీపావళి ముద్దు పెట్టుకుంటే మూతి కాలుద్ది అని. ఏమండి, మీరు నవ్వుతుంటే ఎర్రటి మీ పెదాలు, చక్కటి మీ కనుబొమ్మలు, సిల్క్ లాంటి మీ జుట్టు, టోటల్గా మీ ఫేసు పున్నమి రోజు చందమామలా అందంగా ఉందండి. నీ పోయిటరీ చాలా బాగుంది. భలేవారండి. ఇది నాది కాదు, మా అక్క చెప్తే స్వాతి బుక్లో కాపీ కొట్టి బట్టి పట్టానండి. నీ కాళ్ళతో ఆమె కళ్ళు టచ్ చేయి. బుడ్డి, ఏం చేస్తున్నావు? రొమాంటిక్ టచ్ అండి. కాల్తీ, ఇంతకు ముందే చెప్పారా ఇలాంటివి చేయకూడదని? ఐ డోంట్ లైక్ ఇట్. వాట్ హ్యాపెన్? మేడం మీ డ్రెస్. వాట్స్ దిస్? నా వైట్ ప్యాంట్ సారీ శ్రవంతి. నల్లగా అయిపోయింది. శ్రవంతి ప్లీజ్, మా అక్క చెప్పింది గుర్తుంచుకుని కాటికి రాసుకున్న సంగతి మర్చిపోయాను. కాటుకేంటి? మా ఇంట్లో షూ పాలిష్ అయిపోయిందని షూకి కాటికి రాసుకొచ్చేసాను. సారీ.